దేవునికి మనందరికి తెలుసు ఎలాంటి హృదయం అంటే ఇష్టం ఉండదు. అహంకారం కలిగినటువంటి హృదయం అంటే దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఉంటుంది 16వ అధ్యాయంలో, అహంకారము గర్వము ఎప్పుడు కారణమైతాయి? మనము పడిపోవడానికి. దేనికి? మనము పడిపోవడానికి. చూడండి, ఇక్కడ వచనం ఉంటుంది, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. ఎవరైనా మీ జీవిత దినంలో ఎవరైనా మీకు ఇట్లా కనబడుతున్నారంటే మనము దానిని అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలి? మనం ఎప్పుడైనా ఆ మాటని చెప్పకూడదు. వాళ్ళు చాలా గర్వం కలిగిన వాళ్ళు, వాళ్ళు చాలా అహంకారం కలిగిన వాళ్ళని మనం నోటితో చెప్పకూడదు. ఎందుకంటే మనం ఏదైతే విత్తుతామో అదే మరల రిటర్న్ మనం కోసుకుంటాం. అంటే ఈరోజు మనం చెప్పినాం కనుక రేపటి దినమున మనని గురించి వేరొకరు చెప్తాం. సో అందుకనే మనం ఏం చేయాలి? దేవుడి యొక్క వాక్య ప్రకారం మనము నడుచుకోవాలి. ఆయన వాక్యం ఏమని చెప్తున్నది? ఎవరైనా గర్వం కలిగిన హృదయం కలిగిన వాళ్ళు ఉంటే అది దేనికి కారణమైనది? నష్టమునకు కారణం. అది ఒకవేళ అహంకారం ఉంటే అది దేనికి కారణమవుతుంది అంటున్నాడు? అది మనం పడిపోవటానికి. దేనికి? పడిపోవటానికి. ఈ రోజులలో చాలా మంది చాలా రకరకాలుగా వ్యక్తుల గురించి కానీ అదేవిధంగా ఇతరుల గురించి కానీ మాట్లాడుతూ ఉంటారు. దైవ సేవకుల గురించి కానీ ఎవరు ఏది పడితే అది కామెంట్ చేస్తుంటారు ఈజీగా. ఎప్పుడైతే మనం ఈజీగా ఒకరిని కామెంట్ చేస్తున్నామో అది చాలా డేంజర్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? మొట్టమొదట మన యొక్క కంటిలో ఉన్న నలుసుని క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా తేటగా కనబడుతుంది. ఏంటిది తేటగా కనబడేది? అతనిలో ఉన్న తప్పు కాదు, అసలు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు దాని వెనుకాల ప్రతి ఒక్క వ్యక్తి ఒకవేళ అది పడిపోతున్నా, ఒకవేళ అతడు చెడుతనంలో కలిగి ఉన్నా దాని వెనుకల ఒక అపవిత్రాత్మ అనేది దాగి ఉంటుంది. ఆ వ్యక్తి అలా మారడానికి కారణం ఏంటిదంటే ఒక దురాత్మ. ఇన్ని రోజుల వరకు మంచిగా ఉన్న వ్యక్తి సడన్ గా చేంజెస్ అవుతున్నాయంటే ఆ వ్యక్తిలో ఏమొస్తున్నాయి? మార్పు వస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇన్ని రోజుల వరకు మంచిగా ప్రవర్తిస్తున్నాడు, మంచిగా ఉన్నాడు ఇంట్లో వాళ్ళతో అందరితో, కానీ సడన్ గా అతనిలో మొండితనం కానీ లేదంటే ఇనకపోవడం కానీ ఇలాంటి ఏదైనా కార్యం కనబడుతుందంటే ఇమ్మీడియట్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే అతనిలో ఒక దురాత్మ లేదంటే ఒక చేతబడి కార్యము, ఒక అపవిత్రాత్మ కార్యము అనేది తప్పకుండా కార్యం చేస్తుందని అర్థం. ఎందుకంటే మంచిగా ఉన్న వ్యక్తి సడన్ గా మారిపోవడానికి కారణం ఏంటిదంటే మొట్టమొదటిగా అతని జీవితంలో ప్రార్థన లేకపోవడము, దేవుని యొక్క వాక్యంని సరిగ్గా వినకపోవడం వలన ఇలాంటి కారణములు అనేవి కలుగుతుంటాయి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎప్పుడైతే పడిపోతున్నావో అప్పుడు చాలా జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలించుకోవాలి. దేవుడు వార్నింగ్ చేస్తున్నాడు. సో మనము ఏం చేసుకోవాలంటున్నాడు? ఫస్ట్ నీ కంటిలో ఉన్న నల్స్ని క్లీన్ చేసుకో. కారణం ఏంటిదంటే అతడు ఎందుకు పడిపోగలుగుతున్నాడు అనేది నువ్వు చూస్తావు, ఐడెంటిఫై చేస్తావు. వాళ్ళని ఈజీగా కామెంట్ చేయడం కాదు, కానీ వాళ్ళలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు దానిని గుర్తించడానికి. అందుకని ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా యొక్క హృదయము అహంకారం కలిగినది కాదు. మనం కూడా దావీదు వలె చెప్పే వ్యక్తులంగా ఉండాలి. దావీదు వలె ఈరోజు నువ్వు నేను చెప్పగలుగుతావా? నా యొక్క హృదయంలో అహంకారం లేదు, 0%. మనకి ఏది వచ్చినా దేవుడు ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహిస్తాడు కనుక, సో ఏదైనా మన సొంత శక్తి చేతను మన యొక్క సొంత బలం చేతను ఏది కూడా మనము సంపాదించుకోలేము. ఏదైనా మనకు వచ్చిందంటే అది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అది మనకు అనుగ్రహిస్తాడు తప్ప మనంతటా మనం ఏది కూడా సంపాదించుకోలేము. కనుక నీ జీవితంలో ఏది వచ్చినా
దేవా నీకే మహిమ, అది నీ నామ మహిమ కొరకే వాడబడాలి, ఇది నువ్వు ఇచ్చినది, ఇది నీ నామాన్ని మాత్రమే నేను మహిమపరిచేదిగా ఉండాలని మనం ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామో మన జీవితంలో ఎప్పుడు కూడా గర్వం కానీ, అహంకారం కానీ, అవిధేయత కానీ ఏది కూడా ఉండదు. ఎల్లప్పుడూ నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు. దేని ద్వారా మనం నడిపించబడతాం? పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే మన యొక్క జీవితంలో పరిశుద్ధాత్మని గుర్తించట్లేమో అప్పుడే మన యొక్క జీవితము డౌన్ అయిపోతున్నట్టు. ఆత్మీయ జీవితము అంటే ఆత్మీయంగా దిగజారిపోయినప్పుడు నువ్వే విషయంలో ఎదుగుతావు? శరీర విషయంలో. ఏ విషయంలో ఎదుగుతారు? శరీరంలో, శరీరానుసారంగా ఎదుగుతారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? శరీరానుసారంగా కంప్లీట్ గా చనిపోయి ఆత్మానుసారంగా మాత్రమే నువ్వు ఎదగాలి. అది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఇక్కడ దావీదు చెప్పినట్టు నేను నా యొక్క హృదయంలో అహంకారం అనేది లేదు, ఎందుకంటే నేను దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది. ఆయనకు ప్రతి ఒక్కరి హృదయము తేటగా కనబడుతుందని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఇంకే చెప్పిన దేవుడు, నీవు నీ తల్లి గర్భంలో రూపించక ముందుకే, నువ్వు పిండమునై ఉన్నప్పుడే నేను నిన్ను చూసి ఉన్నాను. దేవుడే నువ్వు పిండంగా ఉన్నప్పుడు నీ జీవిత దినంలో ఒక్క రోజు కాకముందుకే దేవుడు ఆయన నిన్ను చూస్తున్నాడంటే ఇప్పుడు ఆయన నిన్ను చూడడా? ఆయన నిన్ను చూస్తాడు, తప్పకుండా ఆయన నిన్ను చూస్తాడు, ఆయన నీకు బోధిస్తాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? పరిశుద్ధాత్మని మన జీవితంలో ఎప్పుడైతే చూసుకోలేకపోతున్నామో అప్పుడే మన జీవితంలో డౌన్ ఫాల్ అయిపోతాము. దావీదు ఒక మాట అంటాడు పాపం చేసినప్పుడు, ప్రభువా నా ఎదుట నుండి నీ పరిశుద్ధాత్మను దూరం చేయకుము. ఆయన పాపం చేసిండు, కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు? దేవా నా ఎదుట నుండి నీ యొక్క పరిశుద్ధమైన ఆత్మను దూరం చేయకము. ఎప్పుడైతే మనము పాపం చేస్తామో మనము పరిశుద్ధాత్మకు ఆటంకం కలిగించే వాళ్ళంగా ఉంటాం. దేవుడు అరే నేను ఏ పాపం చేయట్లేదు కదా, నేను పరిశుద్ధాత్మకు ఎలా ఆటంకం కలిగిస్తాను అనుకోవచ్చు నీ జీవితంలో. జస్ట్ మనం ఒక దుర్భాష మన నోటి నుండి వచ్చిన, వ్యర్థమైన మాటలు మన నోటి నుండి వచ్చిన పరిశుద్ధాత్మని మనం ఏం చేస్తామంట? అడ్డుకుంటాం, దుఃఖ పెడతాం. దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుంచి 30 వచనంలో వరకు మనం చూస్తే అక్కడ ఉంటుంది. ఏమని చెప్తాడు? అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు పలుకుడు, కానీ మీ నోటి నుండి ఏ దుర్భాష అయినను రానియకుడి. ఏ దుర్భాష అయినను రానియకుడి. వస్తే ఏమైతుంది? కింద ఉంటుంది, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. నీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న విషయములను బట్టి, చిన్న చిన్న షార్ట్ టెంపర్ని బట్టి, కోపమును బట్టి మనం ఏం చేయకూడదంట? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టకూడదు. ఒకవేళ పరిశుద్ధాత్మను దేవుడిని దుఃఖపెడితే ఏమవుతుంది? మన జీవితము రాంగ్ విధానంలో నడిపించబడుతుంది. కారణం ఏంటిదంటే ఆయన మన జీవితంలో పనిచేయడు. వెంటనే ఎప్పుడైతే నీకు పరిశుద్ధాత్మ దేవుడిని నేను ఆపివేస్తున్నాను, నేను ఆయన దుఃఖ పెడుతున్నానని చెప్పినప్పుడు నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో వెంటనే మనం ఏం చేయాలి? మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ప్రభువా నన్ను క్షమించు అని చెప్పినప్పుడు దేవుడు వెంటనే మరలా నీ జీవితంలో పని చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే మన దేవుడే యేసు ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు, ఆయన నీకు సహకారిగా ఉంటాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నీకు సమస్తమును తెలియజేస్తాడు అన్నాడు. కనుక దావీదు చెప్పినట్టు నీవు కూడా చెప్పాలి. ఏమని చెప్తున్నాడు? ప్రభువా నా ఎదుట నుండి నీ యొక్క ఆత్మను దూరం చేయకు. నువ్వు కూడా ప్రతిరోజు దేవుడు చెప్పలే, నా మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఎవ్రీడే ప్రతిరోజు నువ్వేం చెప్పాలి? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చూడండి, బాప్తిజం పొందుకున్న తర్వాత పేతురు చెప్తున్నాడు అపోస్తల కార్యములలో,
అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం 37వ వచనం కూడా చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 37, 38వ వచనం. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయనంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తితోనూ అభిషేకించెను అనున్నది దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండు. చూడండి ఒక ప్రసిద్ధమైన సంగతి, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటిది అంటున్నాడు. ఎప్పుడు? యోహాను బ్యాప్టిజం ప్రకటించిన తర్వాత, అంటే యోహాను చేత యేసు ప్రభు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత నుంచి ఆయన జీవితంలో ఒక ప్రసిద్ధమైన కార్యమును జరుగుతున్నది. అది యూదయనంతటా తెలిసి ఉన్నదంట. అదే విధంగా నీవు బ్యాప్టిజం తీసుకున్న సంగతి నీ యొక్క ఇంటి వారికి మాత్రమే కాదు, అందరికి తెలుస్తుంది. అది మాత్రమే కాదు, ముఖ్యంగా దయ్యముకు తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? దురాత్మలకు. నీ జీవితంలో ఇన్ని రోజుల వరకు దేవుణ్ణి అనుసరించినంత వరకు, దేవుని దగ్గర రానంత వరకు మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని రకములైనటువంటి అపవాద కార్యములు, అపవిత్రాత్మలు ఉంటాయి. అవన్నీ నువ్వు ఏ రోజైతే బ్యాప్టిజం తీసుకున్నావో ఆ రోజు అవన్నీ డిక్లేర్ చేస్తే, ఇతడు బ్యాప్టిజం తీసుకున్నాడు, మన పైన, అతని పైన, ఆమె మీద మనకు ఎలాంటి హక్కు లేకుండా లీగల్ రైట్స్ అన్ని విరగొట్టేసింది. ఇప్పుడు మనము ఆమె జీవితంలో వెళ్ళి క్రియ చేయలేము. కారణం ఏంటిది? నీవు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఉన్నావు, ఆయన నమ్మి ఉన్నావు, నీ పాపములన్నిటినీ కడిగి వేసుకున్నావు. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, పాపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ దురాత్మలు ఉంటాయి. కానీ నీ జీవితంలో ఇప్పుడు నీ పాపముని కడిగి వేసుకున్నావు కనుక నీ జీవితంలో ఏం లేవు, దురాత్మలు అనేవి లేవు. నీ జీవితంలో ఇప్పుడు ఏమున్నది? వెలుగు. ఏమున్నది? వెలుగు, మహిమ. ఎవరి మహిమ ఇది? దేవుని యొక్క మహిమ. ఇది ఏ మనిషికి? శరీర సంబంధమైన మనిషికి కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి. ఏ వ్యక్తికి ఇది? ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి. సో ఇక్కడ నీవు కూడా యేసు ప్రభులాగా చెప్పాలి ప్రతిరోజు. ఇక్కడ ప్రసిద్ధమైన కార్యము, ప్రసిద్ధమైన సంగతి నీ జీవితంలో, మనందరి జీవితంలో ఒక ప్రసిద్ధమైన సంగతి జరిగిందని నీకంటే ఎక్కువ, మీ కుటుంబం వాళ్ళకంటే ఎక్కువ ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలకు అధికంగా తెలుస్తాయి, దయ్యములకు అధికంగా తెలుస్తాయి. సో అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నాడో ఇమ్మీడియట్ గా ఆయన దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు. హల్లెలూయా. నీవు కూడా దేవుడు బాప్టిజం తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా నీవు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి. కారణం ఏంటిదంటే నువ్వు శుద్ధీకరించబడ్డావు, పరిశుద్ధపరచబడ్డావు. నీలో ఇప్పుడు ఏమున్నది? క్లీన్, పరిశుద్ధత, అపవిత్రత అనేది నీలో లేదు. జీవం వచ్చి ఉన్నది నీలోనికి. సో ఎప్పుడైతే నువ్వు బ్యాప్టిజం తీసుకుంటావో దేవుడే చెప్పిండు, ఆయన వాగ్దానం తీసుకుంటు నీ మీదకి నా ఆత్మని కుమ్మరిస్తారని. యేసు ప్రభు ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నాడో ఇమ్మీడియట్ గా ఆయన మీదకి ఏమొచ్చిందంట? దేవుని యొక్క ఆత్మ. ఇక్కడ ఏమన్నా అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిన దేవుడు. ఎవరిని? యేసు ప్రభుని. ఈ రోజు నీ పేరు కూడా అక్కడ పెట్టుకోవాలి. యేసు అన్న దగ్గర రాజేష్ అని పెట్టుకోండి. యేసు అన్న దగ్గర మీ పేరు పెట్టుకొని రెగ్యులర్ గా ప్రేయర్ చేయండి. రెగ్యులర్ గా ఏం చేయాలి? ఇవి ఓపెన్ చేయండి, ఈ బైబిల్ని. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం మీరు చదవండి.
చదివి దాన్ని ఏం చేయండి, మెడిటేషన్ చేయండి. ఆ వాక్యం ఏం చేయండి, క్లోత్ అయిపోవాలి, మనం ధరించాలి. మనం ప్రతిరోజు ఈ మాట చెప్తుంటే నేనేం చెప్పినా, నువ్వు బ్యాప్టిజం తీసుకున్న సంగతి నీకంటే నీ ఇంటి వాళ్ళ కంటే ఎక్కువగా దురాత్మలకు జ్ఞాపకం ఉంటుంది. ఆ దయ్యం ఏం చేస్తుంది, రెగ్యులర్ గా నేను అబ్జర్వ్ చేస్తుంది, రెగ్యులర్ గా నీ యొక్క స్టెప్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. నువ్వు ఎలా నడుస్తున్నావు, నీ మార్గం ఎలా ఉన్నది, నువ్వు బ్యాప్టిజం తీసుకున్న తర్వాతకి నువ్వు ఎలా నడుస్తున్నావు, ఏ విధంగా నీ జీవితం జీవిస్తున్నావు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. ఈవెన్ దురాత్మలు మాత్రమే కాదు, పరలోకం కూడా నిన్ను అబ్జర్వ్ చేస్తుంది. హల్లెలూయా. పరలోకం కూడా నీ కొరకు దేవదూతల్ని నియమించి ఉన్నది. పరలోకం నుండి ప్రతి ఒక్కరికి దేవుడు 2 దేవదూతలని నియమించి ఉన్నాడు. ఎంతమంది నీ చుట్టూ ఉంటారు? 2 దేవదూతలు ఉంటారు నీ పక్కన. ప్రతి దినం, ప్రతిరోజు అవి నిన్ను కాపాడుతూనే ఉంటాయి. ప్రతిరోజు నువ్వు దేవదూతలకి ఆజ్ఞాపించాలి. దేవదూతలు ఎవరంటే నీ యొక్క పని వాళ్ళు. ఎక్కడ? ఆత్మీయ మండలంలో, ఆత్మలో నీ యొక్క పని వాళ్ళు ఎవరంటే, మనం శరీరానుసారంగా మనం ఇంట్లో చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఎవరు పెట్టుకుంటారో పని మనుషులను పెట్టుకుంటారు. కారణం ఏంటిది? ఇంట్లో పని చేయడానికి. అదే విధంగా దేవుడు నీ కొరకు, నీ జీవితాన్ని కాపాడడానికి, నిన్ను కాపాడడానికి ఆత్మీయ మండలంలో దేవుడు 2 దేవదూతలను ఏర్పాటు చేసి ఉన్నాడు. అదే విధంగా 2 అనుకోవద్దు, 2 కంటే ఎక్కువ ఉంటాయి. దేవుడు నాకు 2 ఇచ్చి ఉన్నాడా అని అనుకోవద్దు. నీ యొక్క ప్రార్థన జీవితమును బట్టి, నువ్వు నడుచుకుంటున్న నడకను బట్టి, దేవునితో నువ్వు చేసిన సహవాసమును బట్టి దేవుడు 2 దేవదూతలు మాత్రమే కాదు, ఇంకా అధికమైన దేవదూతలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? మనం దేవునికి నమ్మకంగా, యథార్థంగా ఆయన వాక్య ప్రకారము మనం నడుచుకుంటున్నప్పుడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? యేసు ప్రభుని దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడంతే, కంప్లీట్ గా. ఈరోజు నువ్వు కూడా ఇదే మాటని ధైర్యంగా చెప్పగలిగితే, దేవుడు నన్ను కూడా పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిండు, నాకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడని ఈ మాట నువ్వు కూడా ధైర్యంగా చెప్పాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ తెలిసి ప్రార్థన చేయండి. బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదివి ప్రార్థన చేయండి. ఎందుకంటే మన నోటి మాటల కంటే దేవుని యొక్క మాట శక్తి కలిగినది. ఆ మాటలో జీవం ఉంటుంది. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఏమన్నాడు? నా మాటలు జీవమును ఆత్మయునై ఉన్నవి. ఏంటి అంటే దేవుని యొక్క మాటలు, మై వర్డ్స్. దేవుడు అంటున్నాడు మై వర్డ్స్ ఆర్ లైఫ్ అండ్ స్పిరిట్. దేవుని యొక్క మాటలు జీవమును ఆత్మ. మన యొక్క మాటలలో జీవం ఉండదు. మనం ఏం మాట్లాడతాము? లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడతాం. కనుక దేవుడు యొక్క మాటలు, యేసు ప్రభు యొక్క మాటలు జీవమై ఉన్నాయి. ప్రతిరోజు నువ్వు నీ బైబిల్ తీసి ఈ వాక్యముని పెట్టి ప్రార్థన చేయండి. నేను మీకు 100% గ్యారంటీ ఇస్తా. నేను బాండ్ పేపర్ మీద సైన్ పెడతా. మీకు 100% మీద గ్యారంటీ ఇస్తా. ఏంటిది? నువ్వు ఎప్పుడైతే ఈ మాటని రెగ్యులర్ గా 1 month 2 months 3 months అట్లా మీరు ప్రేయర్ చేయండి, ఇదే మాటని, ఇదే వాక్యముని, నువ్వు అతనికి ఏ ప్రార్థన చేయని అవసరం లేదు. నీ జీవితంలో రియల్ గా దేవుని యొక్క ఆత్మ ముందుకు కదలడం చూస్తావు. అదే విధంగా నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత, శక్తి చేత నడిపించబడడం చూస్తావు. అంత మాత్రమే కాదు, నీవు దేవుని యొక్క ఆత్మ చేత, శక్తి చేత ఉంటావు కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా మేలు చేస్తావు. మనందరికీ, మన యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి రకరకాల సమస్యలు ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి, కొంతమందికి పిల్లల గురించి, కొంతమంది తల్లిదండ్రుల గురించి, కొంతమందికి తమ యొక్క వ్యక్తిగత జీవితం గురించి, కొంతమందికి భర్తల గురించి, కొంతమందికి భార్యల గురించి, కొంతమందికి ఉద్యోగంలో సమస్యలు, ఉద్యోగం లేక రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని చూడండి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు నన్ను పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించింది కనుక దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఇది తప్పకుండా ఫీల్ గా. మనకు ఇప్పుడు ఒక దగ్గరికి ఎవరైనా వెళ్తే మనం ఏదైనా ఒక షాక్ తగిలినా ఫీల్ అవుతామో కదా.
లేదంటే ఒక దెబ్బ తగిలినా వెంటనే మనం దానికి ఏం చేస్తాము? రెస్పాండర్స్. మనకి ఏమున్నాయి? ఫీలింగ్స్ ఉన్నాయి. అదే విధంగా దేవుని యొక్క వాక్యమును కూడా మనం కూడా స్పందించాలి, రెస్పాండ్ కావాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఏం కావాలి? నువ్వు దేవుని యొక్క వాక్యం చదివేటప్పుడు నువ్వు యాస్టీస్ అట్నే చదువుకుంటా మామూలుగా ఉండదు. దేవుని యొక్క వాక్యముని నువ్వేం చేయాలి? క్రియల రూపంలో చూపించాలి. దేవుని యొక్క వాక్యములు యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో విశ్వాసము క్రియలు రెండు కలిసి పనిచేస్తాయి. క్రియలు లేకుండా మన యొక్క విశ్వాసముని చూపించలేవు. నువ్వు ఏది కూడా పని చేయకుండా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వేం చేయలేవు? చూపించలేవు. అందుకనే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇది ఏదైతే దేవుని యొక్క వాక్యం చదివినవో నువ్వు ఫీల్ ఎస్, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది, ప్రభువు నన్ను అభిషేకించి ఉన్నాడు. ఇదేంటిదంటే నీ యొక్క విశ్వాసముని నువ్వు అభివృద్ధి చేసుకుంటున్నట్టు నీ నోటి మాట ద్వారా. దేవుడు ఎలా క్రియ చేస్తాడంటే నువ్వు మాట్లాడుతున్నటువంటి నీ నోటి మాటలను బట్టే. నీ యొక్క విశ్వాసం ఎలా అభివృద్ధి అవుతుందంటే నువ్వు మాట్లాడుతున్నటువంటి నీ నోటి మాటను బట్టే. ఎలా మనం చెప్పాలి ఏంటిది? దేవుని యొక్క ఆత్మ, ప్రభు ఆత్మ. యేసు ప్రభు చెప్తాడు లూకాసు వార్త 4వ అధ్యాయం 18-19 వచనములు. ఏమంటాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన ఏం చేసినాడు? ఫస్ట్ యెషయా గ్రంథము అనే చుట్ట స్క్రోల్ ఆయనకి ఇవ్వబడింది. ఇవ్వబడిన తర్వాత ఆయన ఏం చేసిండు? ఆ వాక్యంని చదివిండు. ఆ వాక్యంని చదివి అది చుట్టి ఆ యాజకునికి ఇచ్చిన తర్వాతకి ఆయన నిలబడి ఏం చెప్తున్నాడు? నేడు మీ వినికిడిలో ఈ వాక్యము నెరవేర్చబడింది. హల్లెలూయా. ఏమంటున్నాడు? నేడు. నువ్వు కూడా అంతే. నేడు ఈ రోజు నేను చదివినటువంటి వాగ్దానం, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాగ్దానం తీసుకుంటున్నాం కదా, ఆ వాగ్దానం మనం నమ్ముతున్నాం. అదేంటిది? ప్రతి వాగ్దానం ఏ విధంగా ఉంటాయి? మీ యొక్క జీవితంలో ఆశీర్వాదముల కొరకే ఉంది. ఏమని ఉంటాయి? ఒకవేళ నీకు కన్నీరు ఉంటే దేవుడు నీ కన్నీరుని తుడిచివేస్తాడని. ఒకవేళ నీకు శ్రమలు ఉంటే దేవుడు నీ శ్రమల నుండి విడిపిస్తున్నాడని ఉంటుంది. లేదంటే దేవుని యొక్క వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నదని ఉంటుంది. లేదంటే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఇలాంటి వాగ్దానములు ఉంటాయి. అవన్నీ మనం ఏం చేస్తాము? దేవుడు ఈ వాగ్దానములు నా జీవితంలో నెరవేర్చాలని మనం ఏం చేస్తాం? ప్రార్థిస్తాం. నేనేం చెప్తున్నానంటే ఈ వాగ్దానము కేవలం ఒక వాగ్దానము మాత్రమే కాదు దేవుడు ఇచ్చింది మనకు. సంవత్సరములకి ఒక్క వాక్యమే కాదు దేవుడు నీకు ఇచ్చేది. దేవుడు అనేకమైన వాగ్దానములు ఇచ్చినాడు కనుక యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆ వాక్యమును చదివి ఈ నేడు మీ వినికిడిలో ఈ వాక్యము నెరవేర్చే. నీవు కూడా చెప్పాలి ఇదే. అంటే ఇదేంటిది? రెస్పాండ్ అవుతున్నాడు. వాక్యం చదివి ఆ వాక్యముకు ప్రతిస్పందిస్తున్నాడు. నువ్వు కూడా వాక్యం చదివి ఆ వాక్యానికి నువ్వేం కావాలి? ప్రతిస్పందించాలి. ఏమని? దేవుని ఆత్మ నా మీద ఉన్నది, దేవుడు నన్ను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన అభిషేకించి ఉన్నాడు, దేవుడు నాకు తోడైనాడు. ఇంతవరకే కాదు, చాలా మందికి పరిశుద్ధాత్మ శక్తి వచ్చిందని అంటారు. కానీ నెక్స్ట్ వర్డ్ ఏమున్నది? ఆయన మేలు చేయొచ్చు. ఏం చేస్తున్నాడు దేవుడు? మేలు చేయొచ్చు. నిన్ను దేవుడు ఎందుకు అభిషేకించిండు? నీకు ఎందుకు పరిశుద్ధాత్మ కావాలి? నిన్నెందుకు దేవుడు తన శక్తి చేత నింపి ఉన్నాడు అంటే నీ జీవితంలో మొట్టమొదటిగా నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మేలు. నీ జీవితంలో దేవుడు మొట్టమొదటిగా మేలు చేయాలనుకుంటున్నాడు. నీవు పొందుకున్నటువంటి మేలు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, శక్తిని పొందుకున్నావు అంటే కేవలం నీ ఒక్కరి కొరకు మాత్రమే కాదు, నీ కుటుంబం కొరకు, నీ యొక్క అభివృద్ధి కొరకు, నీ యొక్క ఎదుగుదల కొరకు, నువ్వు అనేక ఆశీర్వాదకరంగా ఉండడానికి. మొట్టమొదటిగా నీలో పరిశుద్ధాత్మ ఉన్నదని, నీలో దేవుని యొక్క శక్తి ఉన్నదని నువ్వు ఎవరికి నిరూపించిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చెప్పాలంటే భయం అవుతుంది. కానీ మొట్టమొదటిగా మీ ఇంట్లోనే ప్రాక్టీస్ చేయండి. మీ ఇంట్లోనే మొట్టమొదటి నీ మీదనే. గుంటూరు నుంచి ఒక బ్రదర్, ఒక సిస్టర్ వచ్చారు. వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు.
వాళ్ళు నాతో మాట్లాడారు. వాళ్ళు ఇట్లాంటి అన్య భాషలు మాట్లాడేటటువంటి సంఘంలోకి వెళ్ళే వాళ్ళు కాదు. సో వాళ్ళు ఒక సాధారణమైన క్రిస్టియన్స్. కానీ ఆమె వాక్యం చదివినప్పుడు అందంట ఆమె యొక్క హృదయంలో ఇది నా కొరకే అనిపించేదంట. కానీ దేవుని యొక్క సేవకుడు ఇప్పుడు మామూలుగా సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పి విని అట్లే ఉండేదంట. కానీ ఈమె చెప్తున్న ఆ వాక్యం ఏది కూడా అర్థం కాకపోయేదంట. ఎందుకంటే ఏది చెప్తుందో అర్థమే కాకపోయేదంట. అందరూ వేల మంది ఉంటారంట, వస్తున్నారు పోతున్నారు అంతే. కానీ ఆమెకి మాత్రము ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చదివినప్పుడల్లా ఈ వాక్యం నా కొరకే, ఈ వాక్యం నా జీవితం కొరకే, ఈ వాక్యం నా జీవితంలో దేవుడు నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తేదంట ఆమె. ఎప్పుడైతే ఆమె ఈ విధంగా చెప్తూ ప్రార్థన చేస్తున్నదో సడన్ గా ఒకరోజు ఆమెకి ఈ అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనము నుంచి 4వ వచనం వరకు ఆ వాక్యం చదివిందంట. 2 నుంచి 4వ వచనం ఏమని ఉంటుంది అక్కడ? పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ మాట ఎప్పుడైతే విన్నదో ఆమె ఒకటే చెప్తుందంట, ప్రభు నాకు కూడా ఇదే కావాలి. అంటే డైరెక్ట్ గా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నట్టుందంట. దేవుడే ఆమెతో మాట్లాడుతున్నట్టున్నదంట. ఆ సమయంలో ఆమెకేం చేయాలి అర్థం కాలేదు, ప్రార్థన చేసుకుని పడుకున్నదంట. డైరెక్ట్ గా ఒక వ్యక్తి ఆమె దగ్గరికే వచ్చినట్టు అనిపించిందండి. ఆసక్తి చూడండి, డైరెక్ట్ గా ప్రభు ఆమె పడుకున్న అదే ఆలోచిస్తుందంట. వాళ్ళు ఎలా మాట్లాడారు, నేను ఇదేంటిదంటే రెస్పాండ్ అవ్వడం. ఇదేంటిదంటే వాళ్ళు ఎలా మాట్లాడారు ప్రభు, నేను కూడా అదే విధంగా మాట్లాడాను. ఆమె అదే ఆలోచిస్తూ పడుకుందంట. సడన్ గా ఒక వ్యక్తి ఆమె ముఖం చూడలేకపోతుందంట. కానీ ఆయన ఆమె దగ్గరకు నడుచుకుంటూ వచ్చిందంట, ఆమెతో ఉన్నట్టు అనిపించిందంట. ఆమె పడుకునే భాషలో మాట్లాడుతున్నాడు. ఆమె పడుకోలే. ఆమె దగ్గరికి ఏ పాస్టర్ రాలేదు. ఆమె అప్పటికి బ్యాప్టిజం కూడా తీసుకోలేదు. ఏ పాస్టర్ రాలేదని చెప్పి, నా దగ్గరికి ఏ పాస్టర్ రాలేదు, నేను బ్యాప్టిజం తీసుకుని ఒక వ్యక్తి నా దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ వ్యక్తి మా ఇంట్లో రూమ్లో బెడ్ల హాల్లో ఎంతోసేపు ఉన్నాడు. ఆ రోజు నా యొక్క హృదయంలో ఎంతో సమాధానం, నా యొక్క హృదయంలో ఉన్న గలిబిలి, వేదన, చింత, బాధ తెలిపోయింది. దేవుడు ఎవరినైనా మనం వాక్యం వినడం కాదు, కానీ ఆ వాక్యానికి మనం ప్రతిస్పందించాలి. అప్పుడే దేవుడి యొక్క వాక్యము నీ జీవితంలో క్రియ చేస్తుంది. యాకోబు అదే చెప్తున్నాడు, ఏంటిది? నీకు విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసమును క్రియల రూపంలో నువ్వు చూపించాలి. ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నాను, నీ యొక్క విశ్వాసం ఉన్నది, ఆ విశ్వాసం నువ్వేం చేయంటే యాక్షన్స్, స్పందించు దేవుని యొక్క వాక్యానికి. తన భర్త ఏమంటున్నాడు, ఈమె ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసిందో నాకు కూడా అదే కావాలన్నాడు. పాస్టర్ గారు వాళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్ళు, వాళ్ళు అది ఇంజనీర్స్, వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు, పెద్ద ఏజ్. వాళ్ళ పిల్లలే బీటెక్ చదువుతున్నారు, బీటెక్ చదువుతున్నారు, అంత పెద్దవాళ్ళు. వాళ్ళు అడుగుతున్నారు రెస్పెక్ట్, పాస్టర్ గారు ఇది నాకు కావాలి, మా ఆవిడకి మాత్రమే కాదు, మా ఆవిడకి వచ్చింది నాకెందుకు రాదు, నాకు కావాలని అడుగుతున్నాడు. ఆయన జీల్, ఆసక్తి. అంటే ఆయన ఆమెలో ఏం చూసినాడు? చేంజ్. ఏం చూసినాడు ఆమెలో? చేంజ్, మార్పు. ఆమెలో మార్పు చూసింది కనుకనే ఆయన ఈ వర్డ్ అడుగుతున్నాడు, నాకు కూడా కావాలి. పరిశుద్ధాత్మ, నేనేం చెప్పినాను? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం. దేవుడు నీలోకి వస్తే మొట్టమొదట నీ జీవితాన్ని మారుస్తాడు, ఇతరులకు కాదు. మొట్టమొదట నీవు మేలుకరంగా ఉండాలి, నీ జీవితంలో అద్భుతాలను నువ్వు చూడాలి. ఆయన జీవితంలో ఆమె ఇంత ముందుకి ఎలా ఉండేది ఆయనకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నదో ఆయనకు తెలిసింది కనుకనే ఆయన అంటున్నాడు, తన భర్త సాక్ష్యం చెప్తున్నాడు, బ్రదర్, పాస్టర్ గారు నేను కూడా మా ఆవిడ లెక్క కావాలి, నాకు ఎలా సహాయం చేయండి, హెల్ప్ చేయండి. మీరు మాట్లాడుతున్నట్టు నేను కూడా, నాకు అది క్రొత్తగా ఉంటుంది. నేను భాషలో మాట్లాడుతుంటే ఆయన అక్కడ క్రొత్తగా ఉన్నదంటే ఏదో తెలియని ఒక శక్తి మీలో నుండి వచ్చి నన్ను త్రాకుతున్నట్టు అనిపిస్తున్నది. ఇదేంటిది? ఆసక్తి. ఆయన నాతో ఎక్కువ టైం కూడా లేదు,
నేను జస్ట్ ప్రేయర్ చేస్తుంటే నాలో నుండి ఏదో వచ్చింది నన్ను తాకుతున్నట్టున్నది అని అంటున్నాడు. అంటే రెస్పాన్స్. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదట నీ జీవితంలో నువ్వు రెగ్యులర్గా ఈ వాక్యం మెడిటేషన్ చేయి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసినప్పుడు, నేను పడుకున్నప్పుడు దేవుడు నాకు కొన్ని విషన్స్ చేశాడు. అవి ఎగ్జాక్ట్గా నేను అదే చూస్తుంటా. ఎగ్జాక్ట్గా అదే నెక్స్ట్ డేనో తర్వాత రోజున లేదంటే ఆన్ ద స్పాట్లోనో నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంటాను. ఒకరోజు నేను పడుకున్నా, దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఒకరికి విడుదల చేయబోదు, డెలివరెన్స్ వస్తున్నది, దురాత్మకు విడుదల, ఒక వ్యక్తికి విడుదలను కలిగించబోతున్నాడు. లేచి వెళ్ళే లోపల ఒక వ్యక్తికి ఆ దేవుడు ఆ బాధ చేత అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న వ్యక్తి వచ్చింది. వెంటనే ప్రేయర్ చేస్తే ఆన్ ద స్పాట్ లో దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే, నేను ప్రేయర్ చేసిన, అన్య భాషలో ప్రేయర్ చేసిన, నేను ప్రేయర్ చేసి నేను పడుకున్నా. ఈ రోజు కూడా దేవుడు నా బుక్ లేదు, రెగ్యులర్ గా నోట్స్ రాసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడతాడు రెగ్యులర్ గా. ఈ రోజు కూడా మాట్లాడండి దేవుడు. ఇప్పుడు ఈరోజు అక్క వాళ్ళు వస్తారని నాకు అస్సలు తెలియదు. దేవుడు చెప్పండి ఈరోజు కొత్త వ్యక్తులు వస్తారు, దేవుడు వాళ్ళతో మాట్లాడతారని చెప్పి ఎలా మాట్లాడతాడు ఏంటనేది నాకు తెలియదు. కానీ ఇప్పుడు అన్న కూడా చాలా రోజులైంది రాక. ఈరోజు అన్న కూడా వచ్చింది. అంటే దాని యొక్క దేవుడు ఏదైతే మనకు నేను దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా నేనేం చెప్పాలి. నేను ఇంకొక ప్రేయర్ చేసిన, ప్రభువా 2 years కావస్తుంది నేను చర్చ్ స్టార్ట్ చేసి, ఎలాంటి గ్రోత్ అనేది లేదు. ఎలా ప్రభువా దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు చింతించొద్దు, అది రాసుకున్నాడు. దేవుడు అన్నాడు నేను నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యములు చేయబోతున్నాను. దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడు? గొప్ప కార్యం. అది ఎలా తెలుస్తుంది? నీకు ఎలా తెలుస్తుంది దేవుడు డైరెక్ట్ గా దేవుడే నీతో మాట్లాడుతున్నాడని? అది ఎలా తెలుస్తుంది? అది నేనేం చెప్పినాను, రెస్పాన్స్. ఏంటిది? మనము స్పందించడం, రెస్పాండ్ అవ్వడం. దేవుడే చాలాసార్లు చెక్ చేసుకుంటేనే అది అర్థమవుతుంది మన యొక్క అంతరంగంలో నుండి. ఎందుకంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? మన యొక్క హృదయంలో. మన యొక్క హృదయమే దేవుడే కాలేదు. దేవుని యొక్క స్వరం ఎప్పుడు కూడా బయట నుంచి మనకు వినిపించేది ఎప్పుడో రేర్, తక్కువ. దేవుడు నీ యొక్క హృదయంలో నుండి, నీ అంతరంగంలో నుండి దేవుడు మాట్లాడతాడు. అప్పుడు నువ్వు దేవుని యొక్క ఆ మాటకి నువ్వేం చేయాలి? స్పందించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో క్రియేట్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు 1 more word చెప్పండి. ఇంకా దేవుడు అధికంగా డెలివరెన్సెస్, విడుదల, స్వస్థత కార్యములు దేవుడు చేయబోతున్నాడని. ఆయనకి మనం ఏదైతే చెప్తాడో దానికి మనం కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు 100% చేస్తాడు. హల్లెలూయా. సో నేనేం చెప్తున్నానంటే, మీ జీవితంలో నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను, పరిశుద్ధాత్మ నాలో ఉన్నది, ఆయన అభిషేకం నా మీద ఉన్నది, ఆయన శక్తి నా మీద ఉన్నది. నువ్వు ఏం చేయాలి? రెగ్యులర్ గా 1 month, 2 months, 3 months కంటిన్యూస్ గా ఆ వచనము నీ జీవితంలో నెరవేరేంత వరకు నువ్వేం చెప్పాలి? ఈ వచనము నేడు నా వినికిడిలో నేను విన్నది నా జీవితంలో నెరవేర్చబడింది. హల్లెలూయా. ఏదైనా చెప్పాలి? నువ్వేదైతే వర్డ్ చదువుతావో, ఏదైతే నీ తల మీద చేయబెట్టుకొని చెప్పు, నాలోనికి దేవుని యొక్క ఆత్మ వచ్చింది, ఈ రోజు నేను చదివినటువంటి ఈ వచనము నా జీవితంలో నెరవేర్చబడింది. ఎప్పుడైతే నువ్వు బిలీవ్ చేసి దాన్ని నమ్మి ముందుకు వెళ్తావో అప్పుడు ఆ వాక్యం నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాయి. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాము. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 12వ వచనము చదువుకున్నాం. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను, ఇశ్రాయేలీయులారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీరికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? చూడండి, మనం ఎప్పుడైనా ఒక దైవ సేవకుని వైపే చూడొద్దు.
ఎప్పుడు ఏదైనా అద్భుతం జరిగినా, ఏదైనా కార్యం జరిగినా శివా ఈ దైవ సేవకుడే చేసి ఉన్నాడు. మన యొక్క విశ్వాసం కంప్లీట్ గా ఎవరి పైనకి వెళ్తుంది? సేవకుని మీదకి వెళ్తుంటది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు కూడా అదే వచ్చి ఉన్నది. ఇజ్రాయెల్ ప్రజలలో యూదులు ఏం చేస్తున్నారు? పేతురు చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివి లేదు, చేపలు పట్టే జాలరి. కానీ ఆయనలో ఏమున్నది? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉన్నది. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. నింపబడిన తర్వాతకి ఆయన అలవాటు ఏంటిదంటే ప్రతిరోజు వాళ్ళ దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళి చెప్పండి? ఎక్కడికి వెళ్ళి? మీరు ఎప్పుడైతే రోజు మనం ప్రతిరోజు దేవాలయంలోకి వెళ్ళలేము, వెళ్తామా? వెళ్ళలేము. కానీ నువ్వు ఒక ప్లేస్ ని ఎన్నుకోవాలి ప్రతిరోజు ప్రేయర్ చేయడానికి. ఒక ప్లేస్, అదే ప్లేస్ లో కాన్స్టెంట్ గా నువ్వు ప్రేయర్ చేయాలి. కారణం ఏంటిదంటే నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తుంటావో అదే స్థలము దేవుని యొక్క మహిమ చేత నింపబడి నువ్వు ప్రార్థన చేస్తున్న ఆ స్థలము నుండి పరలోకమునికి ఒక ద్వారం అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పాటు చేస్తుంది? ద్వారం. నువ్వు రెగ్యులర్ గా మీటింగ్కి వెళ్ళాలంటే ఒక వే అనేది ఉన్నది. ఆ వే నుండి నువ్వు ఎక్కడ పోయి అటు ఇటు ఎటు పడితే అటు పోతావు. అదే విధంగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ ఒక రోజు, అక్కడ ఒక రోజు, ఇక్కడ అట్లా కాదు. రెగ్యులర్ గా ఒక స్థలం దగ్గర కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తుంటే అక్కడికి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, ఒక ద్వారం అనేది ఏర్పడుతుంది. దేవునికి నీకు లేదంటే పరలోకము నీకు ఒక ద్వారం ఏర్పడుతుంది. అప్పుడు అక్కడ నుండి నువ్వేది ప్రార్థన చేసినా, ఆ స్థలం నుండి నువ్వేది ప్రార్థన చేసినా దేవుడు వింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాముకి ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నదట. అబ్రహాంకి ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నది ప్రార్థన చేయడానికి. ఇస్సాకుకి ధ్యానించడానికి ఆయన పొలంలోనికి వెళ్ళేవాడు. యేసు ప్రభు ప్రార్థన చేయడానికి కొండ మీదకి ఎక్కేవాడు. ప్రత్యేకమైన స్థలం, ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. నీవు కొండ మీదకి ఎక్కాల్సిన అవసరం లేదు, లేదా పొలంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేదంటే ఇంకా ఏదైనా ప్రత్యేకమైన ఏదో ఒక స్థలం ఎన్నుకోవాల్సిన, నీ ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన నీకంటే ఒక స్పెషాలిటీ ఉన్నది. అది కేవలం దేవునికి మాత్రమే, దేవునికి మాత్రమే దాన్ని నువ్వు ఆ స్థలం వినియోగించినట్లయితే అక్కడి నుంచి ఏమవుతుంది? దేవునికి నీకు కనెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ యాకోబు ఒక స్థలం దగ్గర నూనె పోసి ఆయన తలగడ పెట్టుకొని పడుకున్నప్పుడు అక్కడికి ఏమైంది? పరలోకము నుండి ఒక ద్వారం ఏర్పడింది. ఒక నిచ్చెన ఏమైంది? ప్రార్థన చేసింది. అక్కడ ఆయన ప్రార్థన చేసి పడుకోగానే ఏమైంది? ద్వారం అనేది ఏర్పడింది. సేమ్ అదే విధంగా రెగ్యులర్ గా నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తావో దేవుడు అక్కడ నీతో మాట్లాడు. నువ్వు మోకరించి ఉన్నా, నువ్వు నిలబడి ఉన్నా, నువ్వు కూర్చొని ఉన్నా, నువ్వు నడుస్తున్నా దేవుడు ఆ స్థలంలో ఉండి నీతో మాట్లాడతాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు రెగ్యులర్ గా ప్రేయర్ చేస్తున్నారు. ఎవరు? యోహాను, పేతురు. పేతురు, యోహాను ఎక్కడికి వెళ్తారు? దేవాలయంలోనికి ప్రార్థనకి. ఏ సమయము? 3 గంటల వేళ. కొర్నేలి మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది చూడండి, 10వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కంటిన్యూ. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అల్లి పిలుచుట దర్శనమందు తేటగా. కొర్నేలి యొక్క రెగ్యులర్ హ్యాబిట్ ఏంటిది? అతడు ఎల్లప్పుడు ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి. ఈయన దేవుని యొక్క సేవకుడు కాదు, లేదంటే ఈయన అపోస్తులుడు కాదు, లేదంటే ఈయన సువార్థకుడు కాదు, లేదంటే ఈయన పాస్టర్ కాదు. ఈయన ఎవరంటే ఒక శతాధిపతి, ఒక జాబ్ హోల్డర్. కానీ అతనికి రెగ్యులర్ హ్యాబిట్ ఏంటిది? ప్రార్థన చేసేది. ఎల్లప్పుడూ అన్నాడు దేవుని యొక్క వాక్యం. అతడు ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయించుండెను. ఒక్కనొక రోజు 3 గంటలకు ప్రార్థన చేస్తుంటే దేవుడి యొక్క ద్వారం అనేది ఏర్పడింది.
దేవుని యొక్క దూతలు రావడం. సేమ్ అదే విధంగా నువ్వు ఏ టైంలోనైనా ప్రేయర్ చేయి, ఎప్పుడైనా ప్రేయర్ చేయి. దేవుడు ఈ సమయంలోనే ప్రార్థన చేస్తే నా ప్రార్థన వింటాడు అనేది ఏం లేదు. ఎల్లప్పుడూ అన్నాడు దేవుడు అక్కడ వాక్యం. నువ్వు కూడా ఎల్లప్పుడూ నీకు సమయం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు వాళ్ళతో కొన్నేళ్ళతో మాట్లాడిన దేవుడు నువ్వు అనుకోవచ్చు నేను పాస్టర్ని కాదు, నేను అంత భక్తిపరుని కాదు, అంత అది కాదు అనుకోవచ్చు. కానీ దేవుడు విశ్వాసం కలిగిన ఎవరితోనైనా మాట్లాడతాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా అనుకోవచ్చు నాకు అభిషేకం వస్తుందా, పరిశుద్ధాత్మ వస్తుందా, అలాంటి అభ్యంతరం ఏమీ లేదు. నీవు దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే దేవుడే నీకు ఇస్తాడు. ఈ రోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. గుంటూరు వాళ్ళు వచ్చేది, వాళ్ళకి ఆమె వెళ్ళే సంఘం ఏంటంటే అసలు లూథరన్ సంఘం. లూథరన్ సంఘంలో ఏం బోధిస్తారు? సరే పరిశుద్ధాత్మ గురించి కూడా చెప్పరు. కానీ ఆమెకి ఈ వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం డైరెక్ట్ గా ఆమెతో మాట్లాడింది. ఆమె చెప్తున్నది నేను ఎట్లనైనా ఇది ఎక్స్పీరియన్స్ కావాలి. ఆమె మీద దేవుని యొక్క ఆత్మ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తున్నది, ఆమెలో మార్పు వచ్చిన తర్వాతకి ఆమె ఏం చెప్తున్నది, పాస్టర్ గారు నాకు ఇంట్లో ఉన్నారనిపించట్లేదు, ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఎవరైనా బాధల్లో ఉంటే రోగంలో ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, నేను వారిని విడిపించాలి, వారికి నేను సహాయం చేయాలి. అది ఆమె డిజైర్ కాదు, న్యాచురల్ గా ఆమెకు వచ్చినటువంటి కోరిక కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ప్రేరేపిస్తే వచ్చేటటువంటి కోరికలు ఇవన్నీ. ఒక లేడీ స్త్రీ ఈ విధంగా చేయగలుగుతుందా సాధారణంగా? కానీ ఆమెను ఎవరు ఫోర్స్ చేస్తున్నారు? దేవుడు, దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకైనా వస్తుంది, ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. దేవునికి నువ్వే లిమిటేషన్స్ పెడతావు, నేను ఇది నేను ఎలా చేస్తాను అని మనకు మనమే. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే, దేవునికి పక్షపాతం లేదు. పేతురు ఇక్కడ చదువులేని పామరుడు అని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, విద్య లేని పామరుడు, కానీ వాళ్ళు దేవుడు యేసుతో కూడా ఉండి అని వాక్యం ఉన్నది. చదవండి, అదే అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగించి, వాళ్ళకి విద్య లేదు, చదువు లేదు, తెలివి లేదు, కానీ వాళ్ళు కలిగి ఉన్నది ఒకే ఒకటి. ఏంటిది? వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? మీతో యేసు ప్రభు ఉంటే, మనతో యేసయ్య ఉంటే మనకు చదువు ఉందా, తెలివి ఉందా, జ్ఞానం ఉందా అవసరం లేదు. స్టెఫెన్ ని చూడండి. స్టెఫెన్ వంటల దగ్గర వంట చేసే వ్యక్తి, కానీ ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నది, దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఆయన దగ్గరికి చాలా మంది వ్యక్తులు వస్తారు. 6వ అధ్యాయంలో ఉంటుంది చివరి వచనంలో. అదే అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన దగ్గరికి చూడండి రకరకాల వ్యక్తులు వచ్చి ఉన్నారు. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. అప్పుడు లిబెర్తీయులలో అనబడిన సమాజములను, కురేనీయుల సమాజములను, అలెగ్జాంద్రియల సమాజములను, కిలికియల నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరు గాని మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మ, అండర్లైన్, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. హల్లెలూయా. ఎంతో మంది వచ్చారు, చాలా మంది వచ్చారు, కానీ ఈ యొక్క స్టెఫెన్ ఎలాంటి వ్యక్తి? సంఘంలో వంటలు చేసే వ్యక్తి, కానీ ఆయనలో ఏమున్నది? దేవుని యొక్క ఆత్మ. నీకు ఇప్పుడు నీ యొక్క పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు పని చేసేవాడని అనుకోవచ్చు, నువ్వు ఉద్యోగమైన ఉండొచ్చు, అసలు ఏ తెలివి లేకపోవచ్చు. నేను చెప్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉన్నట్లయితే సో నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనను ఏమంటున్నారు? అక్కడి నుండి వచ్చిన వాళ్ళు
ఆయనలో ఉన్న ఆత్మని వారు ఎదిరించలేకపోయినట్టు. అదేవిధంగా పేతురు యోహానులకు ఏముందంట? ధైర్యము. ఏముంది? వాళ్ళ యొక్క ధైర్యం చూసినప్పుడు అని ఉన్నది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ధైర్యం ఉంటుంది, శక్తి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఏముంటుంది? శక్తి. దయ్యాలకు భయపడము, రోగములకు భయపడము, సమస్యలకు భయపడము, అపవిత్రాత్మలకు భయపడకూడదు, వ్యాధులకు భయపడకూడదు. దయ్యం చేత వచ్చిన వ్యక్తి మన ఎదురుకు వస్తే భయపడకూడదు. అంధకారము దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడకూడదు. కారణం ఏంటిదంటే దేవుడు అన్నాడు, నీకు పిరికితనం కలిగిన ఆత్మను నేను ఇయ్యలేదు, ధైర్యము, ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆత్మనిచ్చి ఉన్నాను. నీలో ఉన్న ఆత్మ ధైర్యం కలిగినది. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు పేతురు యోహాను. వాళ్ళు ఏం చెప్తున్నారు? వారి యొక్క ధైర్యం చూసినప్పుడు వాళ్ళు ఎవరితో ఉన్నారంట? యేసుతో కూడా ఉన్నారని గుర్తెక్కి. నీలో ధైర్యం చూస్తే, నీలో ఆ ధైర్యం చూస్తే దయ్యమును మొట్టమొదటిగా గుర్తిస్తాయి. ఎవరు గుర్తిస్తారు? చెప్పండి, ఎవరు గుర్తిస్తారు? దురాత్మలు. వీళ్ళు ఈమెతో యేసయ్య ఉన్నాడు, ఇతనితో యేసయ్య ఉన్నాడు, ఇతనితో యేసయ్య ఉన్నాడు. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నా నీ దగ్గరికి రావాలంటే వాళ్ళకి భయం కావాలి. వాళ్ళకి ఏం కావాలి? భయం రావాలి. కారణం ఏంటిది? ఆయనలో యేసయ్య ఉన్నాడు, ఆమెలో యేసయ్య ఉన్నది. దేవుడు నీలో ఉంటే మనుషులు గుర్తిస్తారు. యేసు ప్రభు నీలో ఉంటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే మనుషులు నీలో ఉన్న ఆత్మని, మనుషుల కంటే అధికంగా దురాత్మలు గుర్తిస్తాయి. ఈమె దగ్గరికి వెళ్ళకూడదు, ఈమె దగ్గరికి వెళ్తే కాలిపోతాం. మాంత్రికులు చెప్తారు, మాంత్రికులు పంపించిన దురాత్మలు చెప్తాయి. ఏమని చెప్తాయి? అతడు అడుగుతాడు, ఒక దయ్యమును పంపించి, చేతబడి చేసేవాడు ఒక దయ్యాన్ని పంపిస్తాడు ఒక వ్యక్తికి. ఒక వ్యక్తి దగ్గరికి దయ్యాన్ని పంపించినప్పుడు అతనిలో దేవుని యొక్క ఆత్మ శక్తి లేకుండా అతడు ఒక దేవుని నమ్ముకొని విశ్వాసై రక్షణ పొందుకున్నప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మ లేకుంటే, దేవునితో సరైన సహవాసం లేకుంటే, ప్రార్థన శక్తి లేకుంటే, వాక్యములో లేకుంటే, ఆ వాక్యంలో ఆయన క్రియలు లేకుంటే, వాక్యం ప్రకారం జీవించకుంటే ఒక దురాత్మ వచ్చి కూడా వాళ్ళని పీడిస్తుంది, వాళ్ళని బాధ పెడతాయి, వాళ్ళని వేధిస్తాయి. కారణం ఏంటిది? ఒక న్యాచురల్ క్రిస్టియన్గా ఉన్నావు కనుకనే. కానీ దేవుడు నిన్ను సాధారణమైన వ్యక్తిగా ఉండడానికి కాదు, అసాధారణమైన వ్యక్తిగా, క్రొత్త సృష్టిగా, క్రొత్త వ్యక్తిగా దేవుడు నిన్ను ఉండడానికి ఆయన నియమించి ఉన్నాడు. సో ఆ దయ్యం అంటది, ఒకవేళ ఏ మాంత్రికుడైతే ఒక దయ్యాలను పంపించినప్పుడు ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి చేత కలిగి ఉన్నట్లయితే ఆ దురాత్మ చూసి ఎమ్మటే పారిపోతుంది, చూసి ఎమ్మటే పారిపోతుంది. కారణం ఏంటిది? అతనిలో ఉన్న దేవుని యొక్క శక్తి అగ్ని లాంటిది, మహిమ. దయ్యములకు కనిపిస్తాయి. ఎంతో మంది సాక్ష్యం చెప్పారు, ఎంతో మంది చెప్పి ఉన్నారు. ఒకవేళైతే దయ్యం పట్టిన వాళ్ళు ఆయన చేతబడి చేయడం ద్వారా ఒకరు ఏమన్నారంటే, నువ్వు ఒక్కరివి లేకపోయినట్లయితే ఈ ఊరంతటి నాశనం చేసేవాళ్ళమే. ఏంటిది? నేను ఒక్కరిని ప్రార్థన చేసేవాడిని లేకపోయినట్లయితే నీ ఒక్కరి ప్రార్థన వలన మా క్రియలు ఏవి కూడా సాగట్లేవు. ఏమన్నారు? మా క్రియలు ఏవి కూడా సాగట్లేవు. అతడు చాలా ప్రయత్నం చేసిండు, చివరికి ఏమైందో అతడే చచ్చిపోయాడు. అలా ఉంటుంది దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. మనల్ని పీడించడానికి అనేక దురాత్మలు ఒకరుగా 10, 20, 40 మంది ఏకమయ్యారు. కానీ దేవుడు ఏం చేసిండు? మనలో శక్తి ఉంటే, మనలో దేవుని యొక్క ఆత్మ ఉంటే, మనము దేవుడితో ఉన్నట్లయితే ఆ దయ్యములు తెలుస్తాయి, ఆ దయ్యములు వెళ్తాయి. నేనేం చేయలేకపోతున్నాను, సాధారణమైన వ్యక్తి దగ్గరికి పంపించు, నేను అతన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తాను. కానీ నీ యొద్దకు నేను వచ్చినట్లయితే ఇదే వ్యక్తులు నా యొక్క సంఘములకు వచ్చే వాళ్ళకి చాలా మంది దగ్గరికి దురాత్మలను పంపించారు. వాళ్ళు బాధపడ్డారు. కారణం ఏంటిదంటే వాళ్ళలో శక్తి లేదు. వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నారు, నేను చెప్తున్నాను మీకు చెప్పినట్టు, కానీ వాళ్ళు ఏమంటున్నారు? నార్మల్ కొంటున్నారు. కానీ ఎవరైతే నార్మల్ కొంటున్నారో వాళ్ళ బాధపడుతున్నారు,
కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు నేను తండ్రి యొక్క హృదయం కలిగిన పాస్టర్ని కనుక నేను దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని విడిపించగలుగుతున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. బట్ నేను దేవుడి యొక్క ఆత్మ కలిగి ఉన్నాను కనుక వాళ్ళు మనల్ని ఏం చేయలేకపోయారు. దేవునితోటి ఏ ఒక్కరు కూడా ఆడుకోలేరు. అందుకనే ఇక్కడ పేతురు ఏమంటున్నాడు, మా సొంత భక్తి మా సొంత శక్తి చేతన మేమేమైనా ఈ వ్యక్తికి చేసింది. చాలా మంది ఈ రోజులలో ఎవరైనా ఒక అద్భుత కార్యం చేసిన వెంటనే నేనే చేసినాను, నా వలనే అయిందని అంటారు, నా వలనే అయిందంటారు. అదేంటిది దేవుడు మనలో లేకుంటే మనం ఏమైనా చేయగలుగుతామా? పేతురు చెప్పినట్టు చెప్పాలి, పేతురు అన్నట్టు మనం అనాలి. పేతురు ఏమంటున్నాడు, నా సొంత శక్తి కాదు, నా సొంత భక్తి కాదు, మీరెందుకు నా వైపు తేరు చూస్తున్నారు? ఎలా చూస్తున్నారంటే ఆయన వైపు తేరు చూస్తున్నారంట. ఆయన అంటున్నాడు, ఇది నా వలన కలిగినది కాదు, ఎవరి వలన కలిగిందని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి 3వ అధ్యాయము 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని ఆయన మహిమపరచి ఉన్నాడు? యేసయ్యని. మన జీవితంలో ఏ కార్యము జరిగినా మనం మహిమపరచాల్సింది యేసయ్యనే, ఒక వ్యక్తిని కాదు. ఒక వ్యక్తిని మనం మహిమపరచకూడదు. అందుకే నేను చెప్తున్నాను, ఒక వ్యక్తిని ఎప్పుడైతే మనం మహిమపరచడం ప్రారంభిస్తామో అతనిలోనికి అహంకారం, గర్వం అనేది వస్తుంది. అతన్ని మనము పడద్రోసే వాళ్ళగా ఉంటాం. నా వలనే అయింది, నేనే చేశాను, నేనే నిన్ను విడిపించాను, నేను ప్రార్థన చేస్తే ఎట్లయింది నీకు? నీ జీవిత కాలంలో ఎన్నడూ కూడా ఈ మాట చెప్పకూడదు. ఏంటిది? నేను ప్రార్థన చేయడం వల్లనే నీ జీవితం ఇలా బాగైంది. మనము దేవుడు మన జీవితంలో మనలో చేయకపోయినట్లయితే మనం ఒక వ్యక్తికి కూడా సహాయం చేయలేము. మనం ఒక వ్యక్తికి సహాయం చేస్తున్నామంటే అది మన సొంత శక్తి కాదు, అది మన సొంత భక్తి కాదు, అది దేవుని నుండి వచ్చినది, దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో ఏది జరిగినా నువ్వు దేవునికి మాత్రమే మహిమను చెల్లించాలి. నీ అంతటా నువ్వు ఏం చేయలేవు. ప్రభువు చెప్పాలి, ప్రభువా నాలో ఏం లేదు, సమస్తము నీదే, సమస్తము నీదే. దేవుడు బయట కంటే నీ లోపల అత్యధికంగా పనిచేయడానికి ఇష్టపడతాడు. దేవునికి నిన్ను బయట మార్చడం కంటే నీ లోపల నిన్ను మార్చడానికి ఆయనకి ఇష్టం ఎక్కువ. యేసు ప్రభువే చెప్పాడు, మీరు బయట బాగా కడుగుతున్నారు కానీ లోపల ఏముంటుంది? లోపుతోను, అజితేంద్రియంతోను, వ్యర్థమైన దానితో ఉంటుంది. అందుకనే యేసయ్య బయట మాట్లాడడం కంటే మన లోపల మాట్లాడడం ఆయనకి ఎక్కువ ఇష్టము. ఆయన నిన్ను బయట ఒక ఏదో చూపించడం కంటే నిన్ను మొట్టమొదటిగా ఆయన నిన్ను లోపట నీ యొక్క హృదయం శుద్ధీకరించడం ఆయనకి ఇష్టమైన కార్యము. ఆయన నీ యొక్క చూపుని సరిచేయడం ఆయనకి ఇష్టము, నీ యొక్క తలంపులని బాగు చేయడం ఆయనకి ఇష్టము, నీ యొక్క క్రియలని, నీ యొక్క నడకని ఆయన బాగు చేయడం ఆయనకి ఇష్టము. మనంతటా మనము ఏది కూడా బాగు చేసుకోలేము. ఒక వ్యక్తి, నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ నిర్ణయం ఏంటిదంటే ఈ రోజు నుంచి నేను ఏ చెడు చేయకూడదు, ఏ తప్పు చూడకూడదు, ఏ పాపం చేయకూడదు, ఏ వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు అని. సో తను ఒక నిర్ణయం తీసుకుంటాడు, కానీ కొన్ని రోజులలోనే అతను ఫెయిల్ అయిపోతాడు, కొన్ని గంటలలోనే ఫెయిల్ అయిపోతాడు, కొన్ని నిమిషంలోనే ఫెయిల్ అయిపోతాడు. కారణం ఏంటిదంటే దేవుని యొక్క వాక్యం నీ సొంత శక్తి వలన కాదు, నువ్వేది కూడా నీ సొంత శక్తి చేత నువ్వు సాధించుకోలేవు. ఈవెన్ మన యొక్క పిల్లల భవిష్యత్తు అయినా, అదేవిధంగా మనం ఏదైనా చేద్దామనుకున్నా మన యొక్క సొంత ఆలోచన చేత ఏది కూడా కాదు. ఏదైనా ఎవరినైనా నువ్వు మారుద్దామన్నా
నీ వలన కాదు. నీ యొక్క మాటలు జీరో. నేనేం చెప్పాను? యేసు ప్రభు యొక్క మాట జీవమును ఆత్మయునైనవి. దేవుని యొక్క మాట రెండంచెలు కలిగిన ఖడ్గము. అది చాలా లోతుకి వెళ్ళి అది మనలో ఉన్న చెడునంతటి తొలగించేస్తుంది. నీ మాట వెళ్ళదు. నీ మాట మనిషిని కృంగదీస్తుంది. నీ మాటలు ఏం చేస్తాయి? మనిషిని బాధపడేలాగా చేస్తాయి. ఈవెన్ మీ యొక్క పిల్లల్ని కానీ ఎవరైనా మనము ఎందుకు ఇలా ఉన్నామంటే వాళ్ళు ఏమైతే వెంటనే కృంగిపోతారు, బలహీనపడతారు. మన భార్యలు కానీ మనం అంటే వాళ్ళు వెంటనే ఏమైపోతారు? డౌన్ అయిపోతారు. కారణం ఏంటిదంటే మన యొక్క మాట జీవం కలిగినది కాదు. దేవుని యొక్క మాట నీలో ఉంటేనే నీ మాట దేవుని మాట వలె ఉంటది. హల్లెలూయా. అంటే చెప్పండి హల్లెలూయా. యోసేపు నోట్ల దేవుని యొక్క మాటలు ఉన్నాయి కనుకనే ఫరో రాజు కూడా యోసేపు మాట విన్నాడు. దానియేలు నోట దేవుని యొక్క మాట ఉన్నది కనుక నెబుకద్నెజర్ రాజు కూడా దానియేలు యొక్క మాట విన్నాడు. అర్థమవుతుందా? ఎవరి నోట్ల? యోసేపు నోట ఎవరి మాట ఉన్నది? దేవుని మాట. యేషయా నోటిలో ఎవరి మాట ఉన్నది? దేవుని మాట ఉన్నది. యేషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియాకు చెప్తున్నాడు, హిజ్కియా రాజా నీవు చనిపోబోతున్నావు, నీ ఇల్లుని నువ్వు చక్కబెట్టుకో. అది ఎవరి మాట? దేవుని మాట. రాజులు భయపడుతున్నారు. ఏ వ్యక్తికి? దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తికి. యోసేపును చూసి ఆ యొక్క ఐగుప్తు రాజు అంటున్నాడు, ఫరో రాజు ఏమంటున్నాడు? ఇతని వలె దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా? ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిని మనము నిన్ను చూసిన అదే సాక్ష్యం చెప్పాలి. నిన్ను చూసిన నీ యొక్క ఉద్యోగ స్థలంలో నువ్వు నడుస్తున్న నడకలో ఇతని వలె దేవుని వలె పరిశుద్ధమైన జీవితమును కలిగినట్టు వ్యక్తిని, లేదంటే ఇతని మాటలో తప్పు లేదు, ఇతడు ఏది చెప్తున్నా అది జరుగుతున్నది, ఇతడు ఏదంటే అది అవుతున్నది, అలాంటి మాటని మనం చెప్పగలుగుతామా? ఒకరోజు ఒక ఆటో బ్రదర్ నాతో పాటు ఉన్నాడు. నేను సడన్ గా చెప్పిన, ఆయన ఫోన్ చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు? నేను చెప్తున్నాడు ఇంటికాడ ఉన్నాడు. ఆయన తెలియదు, ఇంటికాడ ఉన్నాడు. ఫోన్ చేయగలిగిన అదే మాట చెప్తున్నాడు. నెక్స్ట్ అతడు ఎందుకు ఇంటికాడ ఉంటే ఆయన భార్య ఇంటికాడ ఉంది, ఆయన భార్య పనికి వెళ్ళింది కనుక ఆయన పిల్లల్ని చూసుకోవడానికి సేమ్ అదే మాట చెప్తున్నాడు. కారణం ఏంటిది? దేవుని యొక్క ఆత్మచేత మనం ఎప్పుడైతే నడిపించబడతామో మన మాట దేవుని మాట వలె ఉంటది. హల్లెలూయా. యోసేపు శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. కానీ తన శ్రమలు నేనే ఎందుకు ఇక్కడ ఉన్నా, నేనే నా యొక్క తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా, నా చిన్న వయసులో నేను ఇంత దూరంగా ఉన్నానని దాని గురించే ఆలోచించుకుంటూ కూర్చుంటే ఈరోజు ఫరో యోసేపు మాట వినేవాడు కాదు. ఇప్పటికీ నువ్వు నీ యొక్క పాత జీవితం గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు దేవుని యొక్క మాటలు వినలేవు. ఇంకా ఏ ఒక్కరు కూడా నీ మాట వినరు. ఎప్పుడు నా పాత జీవితం నాన్న ఇది వీళ్ళే, వీళ్ళు నన్ను పీడిస్తున్నారు, వాళ్ళు నన్ను పీడిస్తున్నారు, వాళ్ళు నన్ను హింసిస్తున్నారు. యోసేపుకి మనకంటే ఎక్కువ హింస ఉన్నది. యోసేపుకి మనకంటే ఎక్కువ హింస ఉన్నది. యోసేపు దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చినారు చెరసాలలో ఉన్నప్పుడు. ఇద్దరు వ్యక్తులు వచ్చి వాళ్ళు ఒక 2-3 రోజులు కాలేదు చెరసాలలో వేయబడి వాళ్ళ ముఖం అంతా ఎలా ఉందంట? విచారంగా ఉంటే మనం ఏది కూడా అర్థం చేసుకోలేము. కారణం ఏంటిదంటే ఆల్రెడీ దేవుడు వాళ్ళతో మాట్లాడినాడు. నీ జీవితంలో కూడా దేవుడు చాలాసార్లు మాట్లాడతాడు. కానీ నీ జీవితంలో విచారం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అందుకని నువ్వు అది అర్థం చేసుకోలేకపోతున్నావు. చెరసాలలోకి ఇద్దరు వ్యక్తులు వచ్చి రాజు దగ్గర ఉండే వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులకు కళ వచ్చింది, కానీ ఆ కళ అర్థం కావట్లేదు. ఈయన యోసేపు ఆ ఇద్దరి కంటే ఎప్పుడో చెరసాలలోకి వచ్చింది. ఇప్పుడు ఎవరికి ఎక్కువ విచారం ఉండాలి చెప్పండి? యోసేపుగా, లేదంటే ఈ ఇద్దరు కొత్తగా వచ్చిన 3 రోజులు కూడా కాలేదు అలాంటి వ్యక్తులుగా? యోసేపుకే కదా. కానీ యోసేపు ఏమడుతున్నాడు? ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యారా, హలో, ఏంటి మీ సమస్య? ఎందుకు మీరు ఇంత విచారంగా ఉన్నారు?
కారణం ఏంటిదంటే అతడు దేవునితో ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా ఉండు, నీ తల్లిదండ్రులు లేకపోవచ్చు, నీ పిల్లలు లేకపోవచ్చు, నీ ఎవ్వరు లేకపోవచ్చు, మన దగ్గర నీకు తోడుగా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు నీకు తోడుగా ఉన్నారు? చెప్పండి, ఎవరు నీకు తోడుగా ఉన్నాడు? నీ లోకంలో ఎవరు నీకు తోడుగా లేకపోయినా నీవు నమ్మిన నజరేయుడైన యేసయ్య నీతో ఉన్నాడు కనుక నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నేను నమ్మిన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక మీకు ఏంటిది చెప్పు, మీ కళ ఏంటిది, మీకేంటి విచారం ఏంటిది నాకు చెప్పు, మీ విచారం ఏంటిదో నాకు చెప్పు. ఆయన చెప్పగానే ఆయన చెప్పిన మాట, అతని మాట దేవుని మాట వలె ఉన్నది. హల్లెలూయా. అతనికి మాత్రమే కాదు, నెబుకద్నెజరు రాజు కూడా, రాజుకు కళ వచ్చింది. రాజుకు వచ్చిన కళని ఏ ఒక్కరు చెప్పలేకపోతున్నారు. రాజుకు వచ్చిన కళని ఏ ఒక్కరు చెప్పలేకపోతే ఆయన ముఖం నిండి ఏమున్నది? విచారం. నీ జీవితంలో కూడా దేవుడు చాలా సార్లు మాట్లాడతాడు. ఇవన్నీ దేవుడు ఈ ఫరో రాజుతో మాట్లాడింది ఏంటి? జరగబోయే వాటిని గురించి మాట్లాడింది. నీ జీవితంలో కూడా దేవుడు చాలా సార్లు జరగబోయే విషయముల గురించి మాట్లాడతాడు. కానీ మనం ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన విచారం, ఈ లోక సంబంధమైన బాధ, ఈ దుఃఖము, ఈ వేదన ఎప్పుడైతే మనలో ఉంటుందో అది ఆ దర్శనం కానీ ఆ కళ కానీ ఏది కూడా అర్థం కాదు. కొన్నేళ్ళు చూడండి, దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనం ఇచ్చుడు, ఇమీడియట్ గా దేవుడి యొక్క దూతతో అతను మాట్లాడగలుగుతాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఇక్కడ అపోస్తులందరినీ చెరసాలలో వేసిరు. ఒకరోజు చెరసాలలో వేసి వాళ్ళందరూ పడుకున్నారు. కానీ దేవుని యొక్క దూత వచ్చి వారిని విడుదల చేసింది. పేతురుకి పడుకున్నాడు చెరసాలలో వేసినప్పుడు, ఆయన దగ్గరికి దూత వచ్చింది. ఆయన అనుకుంటున్నాడు ఇది కళ. నీ జీవితంలో కూడా దేవుడు చాలా రకములైన కళలు ఇస్తున్నాడు, కానీ అవి నువ్వు అర్థం చేసుకుంటలేవు. ఈరోజు అసలు నేను ఎన్నడూ కూడా కళల గురించి చెప్పట్లేదు. ఈరోజు కళల గురించి చెప్తున్నానంటే డెఫినెట్ గా దేవుడు మీతో కళలతో మాట్లాడుతున్నాడు. అవి మీరే అర్థం చేసుకుంటలేరు. దేవునికి నేను ఏదైతే ప్రార్థన చేస్తానో అది చాలా సార్లు దేవుడు నాకు కళలో చూపించి ఉన్నాడు. అది ఎగ్జాక్ట్ గా అదే విధంగా జరుగుతుంది. కారణం ఏంటిదంటే నేను ఏదైతే కళ వచ్చిందో దాన్ని రాసుకుంటా, దాన్ని అది జరగాలని ప్రార్థన చేస్తా. మంచిదైతే, చెడుదైతే ఇది జరగకూడదు ప్రభావం చేయాలి. అప్పుడు నీ జీవితంలో 100% జవాబులను చూస్తారు. హల్లెలూయా. నువ్వు దేవుడు ఈరోజు అసలు ఎందుకు ఈ కళల గురించి చెప్తున్నాడు అర్థం. యోసేపు లాగా నిన్ను దేవుడు చూస్తున్నాడు అర్థం. లేదంటే దేవుడు నిన్ను దానియేలు లాగా చూస్తుండొచ్చు. లేదంటే దేవుడు నిన్ను యేసు ప్రభు మరియ భర్త అయిన మరియ భర్త అయిన యోసేపుతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటాయి, 2వ అధ్యాయంలో ఉంటాయి. దేవుడు అతనితో ఎలా మాట్లాడాడు? కలలో మాట్లాడిండు. దేవుడు దీంతో కూడా కలలో మాట్లాడతాడు. ఈరోజు ఎప్పుడు కూడా చెప్పలేదు ఈ కళల గురించి. మీకు దేవుడు చాలా కళలు ఇస్తున్నాడు అని అర్థం. కానీ మీరు ఆ కళని అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటిది? విచారం, దుఃఖం, బాధ, వేదన, కష్టం. ఏంటిదా కష్టం? ఈ లోక సంబంధమైన కష్టం, ఈ లోక సంబంధమైన విషయములను బట్టి నువ్వు వేదన పడుతున్నావు. అందుకనే దేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఈ వేదనను బట్టి, ఈ కష్టమును బట్టి నువ్వు దేవుడికి మొరపెడుతుండొచ్చు. దేవుడు నీ ప్రార్థన విని, ఇప్పుడు కొన్నేళ్ళ ప్రార్థన దేవుడు విన్నట్టు నేను చెప్పినాను ఫస్ట్ గానే, ఇది ప్రొఫెటిక్ వర్డ్ అంటుంది. ఏంటిది? కొన్నేళ్ళు ఆయన పాస్టర్ కాదు, ప్రవక్త కాదు, జస్ట్ భక్తిపరుడు. నీవు కూడా దేవుని సన్నిధిలో పాస్టర్ కావు, ఏం కాదు, నువ్వు ఒక భక్తిపరుడివి. దేవుడు కొన్నేళ్ళతో మాట్లాడినట్టు నీతో కూడా మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు దానిని అబ్జర్వ్ చేస్తలేవు. ఈరోజు దేవుడు ఇక్కడికి నేను తీసుకొచ్చిందంటే దేవుడు నీకు ఈ మాట చెప్పడానికే, నీకు ఈ వచనం చెప్పడానికే, ఈ వాక్యం చెప్పడానికి దేవుడు నీతో చాలా సార్లు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అడుగుతుండొచ్చు, నీకు నా కష్టం ఇది దేవా, నాతో ఎలా మాట్లాడతావు, నాకు ఎప్పుడు సహాయం చేస్తావు, నేను ఎలా ఇవన్నీ కష్టపడడం గురించి బాధ పెడుతున్నావేమో. 100% దేవుడు చెప్తుండు, ఆయన మీతోటి మాట్లాడుతున్నాడు. మీతో నీ సమస్య గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి నిన్ను ఎంటర్టైన్ చేయడానికి, నీదేదో చేయడానికి కాదు. దేవుడు నీకు మొట్టమొదటిగా చెప్పిన ఏంటిది? నీలో అభిషేకం ఉన్నది, నువ్వు దానిని ప్రతిరోజు ఒప్పుకో. ఆ అభిషేకం నీలో రిలీజ్ అవుతుంది. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు, ఆ శక్తి నీలో ఉన్నప్పుడు నీలో మేలు, నేను మొట్టమొదటిగా చెప్పినాడు, మేలు నీ జీవితంలోనే.
ఎవరి జీవితంలో మేలు జరగడానికి నీకు కళను దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు? నీ జీవితంలో మేలు జరిగించడానికి. యోసేపు కళ ఎందుకు వచ్చినాయి? యోసేపుకి ఫరో రాజుకి ఎందుకు కళ వచ్చింది? లేదంటే ఆ ఇద్దరి యొక్క వ్యక్తుల కళ ఎందుకు వచ్చింది? యోసేపు జీవితంలో మేలు జరగడానికి. ఇతరుల గురించి నీ కళలు ఎందుకు వస్తాయి? ఒక దైవ సేవకుల గురించి కానీ, లేదంటే నీ గురించి కానీ, లేదంటే ఇతరుల గురించి కానీ ఎందుకు నీకు కళలు వస్తాయి? వాళ్ళని హెచ్చరిక చేయడానికి, వాళ్ళకి చెప్పటానికి. ఫరోకి కళ వచ్చింది దేని కొరకు? జరగబోయే దాని కొరకు. నీకు కూడా కళలు వస్తున్నాయి ఏంటంటే నీ జీవితంలో జరగబోయే దేవుడు 100% చూపిస్తున్నాడు. నువ్వు చిన్నవాడువైనా, నువ్వు పెద్దవాడువైనా, నువ్వు ఎలా ఉన్నా నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. సో దేవుడు అదే చెప్పండి, నువ్వు దేనికి భయపడకూడదు. దేవుడు ఇంకొక మాట చెప్పండి, ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు ఒప్పుకో, అది నీలో నెరవేరుతుంది, నీలో అది కనిపిస్తుంది. ఇన్ని రోజుల వరకు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇన్ని రోజుల వరకు నాకు ఏది లేదనుకో, ఇన్ని రోజుల గురించి దేవుడు చెప్పట్లేడు. ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావు దాని గురించి చూడట్లేడు. దేవుడు నిన్ను ప్రజెంట్ ఎలా చేయమంటున్నాడు చెప్తున్నాడు. ప్రజెంట్ నువ్వు ఎలా ఉండమని చెప్తున్నాడు, ఏ విధంగా ఉండమని చెప్తున్నాడు. ప్రతిరోజు ప్రేయర్ చేయి. ఆ యొక్క ప్రేయర్, అందులో ఆ వాక్యంలో ఉన్న జీవము, ఆ వాక్యంలో ఉన్న ఆత్మ నీ జీవితంలో విడుదలవుతుంది. ఎప్పుడు? నీకు మొట్టమొదటి నీకు మేలు పెరుగుతుంది. తర్వాత వచనంలో ఏమున్నది? అదే విధంగా ఎంతమంది అయితే పీడింపబడుతున్నారో వారందరినీ దేవుడు స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. నీ ఇంటిలో ఎవరైతే దయ్యముల చేత, రోగముల చేత, అపవిత్రాత్మల చేత, లేదంటే నీ పక్క వాళ్ళు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడు ఈరోజు ఆ మాట చెప్పినాడంటే అది 100% నీ జీవితంలో నెరవేర్చబడడానికి. హల్లెలూయా. ఏంటిది? నువ్వు అపవాది చేత ఎవరు పీడింపబడుతున్నావు, నువ్వు దేనికి భయపడద్దు. నువ్వు భయపడుతున్నావు అంటే ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరదు. భయం ఉన్న దగ్గర దేవుని యొక్క కార్యములు జరగవు. దేవుని యొక్క కార్యములు ఎక్కడ జరుగుతాయి అంటే విశ్వాసం ఉన్న దగ్గర, విశ్వాసంతో కూడిన ప్రేమ ఉన్న దగ్గర అక్కడ బలమైన కార్యములను మనం చూస్తాం. భయంతో ఉన్న, దిగులుతో ఉన్న, కష్టంతో ఉన్న, నేను చెప్పినట్టు మీకు దేవుడు అనేక దర్శనములు చూపిస్తుండొచ్చు, కానీ మీకు అవి అర్థం కాకపోవడానికి కారణం ఏంటిది? దిగులు, వేదన. అదేవిధంగా నీ జీవితంలో అద్భుతం జరగకపోవడానికి నువ్వు ప్రార్థన చేస్తున్న ఇదే కారణము, అవిశ్వాసము. దేవుడు అవిశ్వాసముని అసహించుకుంటాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలు చదవండి. అల్ప విశ్వాసులారా అని దేవుడు అంటాడు. దేవుడు నీతో ఎంతకాలం మాట్లాడినా ఇంకా నువ్వు అల్ప విశ్వాసిగానే ఉంటే వాట్ ఈస్ ద యూస్? ఉపయోగం ఏం లేదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, ఆయన శక్తి నీకు తోడుగా ఉన్నదని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. దేవుడు ఒకే ఒక వర్డ్ నీకు ఈరోజు చెప్పిండు. ఏంటిది వర్డ్ అంటే? నీలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది, పరిశుద్ధ ఆత్మ ఉన్నది, నీకు దేవుని యొక్క శక్తి ఉన్నది. మొట్టమొదటిగా నీ జీవితంలో నువ్వు ఆ మాటను చూడు, నీ జీవితంలో మేలు కనిపిస్తాయి. ఇప్పుడు నీకు ఏది కూడా కనబడకపోవచ్చు, కానీ నువ్వేం చేయాలి? స్పందించాలి ఆ వాక్యానికి. ఎస్, ఆమె నేను ఒక చెప్పిన గుంటూరులో ఒక స్త్రీ గురించి, ఆమె ఏమన్నది? వాక్యం చదివితే ఇది నా కొరకే, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు. ఆమె ఎక్స్పీరియన్స్ చేసింది పరిశుద్ధాత్మ. సేమ్ ఈరోజు అదే విధంగా నీవు కూడా దేవుని యొక్క ఆత్మని ఎక్స్పీరియన్స్ చేస్తావు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సో ఈ వాక్యంని మీరు ధ్యానించండి. ఈ అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం మర్చిపోతుంది. ప్రతిరోజు రెగ్యులర్గా మీరు ధ్యానించండి. దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించింది కాక.